ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో చూసాను కదా ఇప్పటి వరకు అంటే నేను వెడ్డింగ్ కలెక్షన్స్కి మీకు శారీస్, లెహెంగాస్ అండ్ పట్టు చీరలు, ఇక్కత్రి, పోచంపల్లి చాలా అంటే చాలా లేటెస్ట్ డిజైన్స్ చూపించాను. సో వాటిని బేస్ చేసుకొని మనం అంటే అన్ని చూపించాను, బట్ దానికి సెట్ అయ్యే జ్యువెలరీ మీకు చూపించలేదు. అలా అని చెప్పేసి ఈరోజు నేను దిల్సుఖ్ నగర్లో ఒక పెద్ద స్టోర్ అంటే మనకి ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి, మనీష్ జ్యువెలరీ అని చెప్పేసి, మనీష్ ఫ్యాషన్ జ్యువెలరీ. అది వచ్చేసి వెంకటాద్రి థియేటర్ లేన్, మధురాపురి కాలనీలో ఉంది మనకి. సో మనకు అక్కడ ఏంటి అంటే ఎక్కువగా ట్రెండీ లేటెస్ట్ కలెక్షన్ ఉంటాయి అండ్ ప్యూర్ వాళ్ళు హ్యాండ్మేడ్ చేసినవి కూడా ఉన్నాయి బీట్స్. సో అవి మీకు చూద్దాం. అంటే ఆ కలెక్షన్ ఏంటి అంటే ఎక్కువగా మనకి వెడ్డింగ్ ఎథనిక్ వేర్ అనేదే ఉంది. సో ఏదైనా కూడా మనం టోటల్గా వెడ్డింగ్స్కి, ఈవెంట్స్కి యూజ్ చేసే కలెక్షనే. సో మనం చూసేద్దాం వాళ్ళ కలెక్షన్ వచ్చేసి. సో ఫస్ట్ మెయిన్గా వాళ్ళ కలెక్షన్ చూసే ముందు అంటే ఈ షాప్ ఓనర్ ఎండి గారిని అయితే ఫస్ట్ చూసేద్దాము. సో అతని పేరు వచ్చేసి వంశీ గారు. సో వెల్కమ్ సార్. హలో. సో చూసారు కదా, అంటే వీళ్ళ కలెక్షన్స్ కాబట్టి జస్ట్ నేను వెల్కమ్ మాత్రం వాళ్ళకి చెప్పాను, బికాస్ ఓవరాల్ కలెక్షన్ నేను చూపిస్తాను వాళ్ళవి ఏంటి, ఎలాంటి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్పేసి. సో చూసేద్దాం. సో ఫస్ట్ జ్యువెలరీ చూసేద్దాం. అంటే నేను ఫస్ట్లీనే వేసుకున్నాను బికాజ్ నేను డైరెక్ట్ చెప్పడం బాగుంటుంది అని చెప్పేసి ముందుగానే నేను వేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎమ్రాల్స్, మనకు తెలుసు కదా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ ఇది ప్యూర్ గా వాళ్ళు చేసింది, అంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు అంటే మనకి సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో ఏదైనా పిక్ చూసినా కూడా మాకు ఇలా కావాలి అంటే కూడా వాళ్ళు చేసిస్తారు. సో ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ పైన, ఇది వచ్చేసి ఎమ్రాల్స్. సో దీనికి సెట్ అయ్యేలాగా వాళ్ళు ఇయర్ రింగ్స్ కూడా చేస్తారు, మీరు చూడొచ్చు. సో ఇయర్ రింగ్స్ కూడా మీకు హ్యాండ్ మేడ్, వాళ్ళు ఎలాంటివి కావాలన్నా చేస్తారు ఇందాక చెప్పినట్టుగా. అండ్ వీటికి అంటే షార్ట్ నెక్లెస్ వేయాలి కాబట్టి చోకర్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు చూడొచ్చు. సో ఇవన్నీ వాళ్ళ కలెక్షన్స్ అండ్ ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఈ జ్యువెలరీ చెప్పిన తర్వాత మీకు కలెక్షన్స్ అన్ని చూపించాలి అని చెప్పేసి ఇది నేను వేసుకున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి ఓవరాల్ గా ఎమ్రాల్స్ విత్ హ్యాండ్ మేడ్, టోటల్ గా ప్యూర్లీ హ్యాండ్ మేడ్ వాళ్ళే చేస్తారు. మీకు ఎలాంటిది కావాలన్నా ఇందాక చెప్పాను కదా, అలానే మీకు పిక్స్ తీసి పెట్టుకున్నారు అంటే ఇలా బాగుంది అని చెప్పి చాలా చూస్తూ ఉంటాం మనము. సో అలాంటివి ఏమున్నా కూడా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవుతే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్ అయ్యారు అంటే మీకు చేసిస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్ మీకు ఎలా ఉందో అలాంటి కలర్స్ ప్లస్ హ్యాండ్ మేడ్ కాబట్టి ఎలా అయినా చేసిస్తారు. సో చూద్దాం ఆ కలెక్షన్స్, ఇందులో ఎలాంటి కలర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో చూసారు కదా, నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి రియల్ రూబీస్ నేను వేసుకున్నవి. సో ఇది మనకు వచ్చేసి ఏంటి అంటే రియల్ కాబట్టి ఎక్కువగా కలర్స్ అనేది దీంట్లో అవైలబుల్లో ఉండవు. సో రెడ్ అండ్ గ్రీన్ కలర్లే అవైలబుల్లో ఉంటాయి. అండ్ గ్రీన్ వచ్చేసి ఎమ్రాల్స్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇవి అనేది రియల్ పర్ల్స్, రియల్ రూబీస్, పర్ల్స్ కాదు సారీ, రియల్ రూబీస్. మనకి 2 కలర్స్ లోనే ఉంటాయి. అండ్ వీటికి ప్లేన్ ఇలా వేసుకున్నా బాగుంటుంది, కొంచెం వెస్టర్న్ ఫీల్ ఉంటుంది. లేదు ఇండో వెస్టర్న్ కావాలి అంటే లాకెట్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. మీరు లాకెట్ చూసుకున్నట్టయితే వీటికి చాలా అంటే చాలా హెవీగా వేస్తేనే లుక్ వైజ్ బాగుంటుంది. కొంచెం సపరేట్ గా వేస్తే వెస్టర్న్, ఇండో వెస్టర్న్ ఫీల్ ఉంటుంది. అదే ఇది వేసుకున్నాము అంటే కొంచెం ఎథనిక్ వేర్ అనేది వెడ్డింగ్స్ కి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూస్తూ ఉన్నాము అంటే గోల్డ్ కన్నా ఎక్కువగా ప్రిఫరెన్స్ మనం వీటికే ఇస్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి సిల్వర్ యాడ్ ఆన్, సిల్వర్ తోనే చేశారు. బయట మాత్రం మనకి గోల్డెన్ ప్లీట్ అనేది ఇచ్చారు. సిల్వర్ వచ్చేసి 92.5 సిల్వర్ ఉంది మనకి క్యారెట్. సో ఓవరాల్ గా ఇది సిల్వర్ జ్యువెలరీనే, కాకపోతే మనకి గోల్డెన్ ప్లీట్ అనేది ఇచ్చారు బికాస్ వీటికి మనం వేస్తే కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఉండాలి అని చెప్పేసి. ఓవరాల్ గా ఇలాంటి హెవీ వేసుకుంటే ఏంటి అంటే లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ మీ శారీకైనా కూడా కొంచెం జ్యువెలరీనే ఇంపార్టెంట్ కాబట్టి జ్యువెలరీ వేస్తేనే శారీ కూడా లుక్ వైజ్ అవుట్పుట్ అనేది బాగుంటుంది. సో ఇలాంటివి ట్రై చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీరు హెవీగా పెట్టుకోవచ్చు, బట్ నేను కొంచెం ఇది ప్లెయిన్ గా వేసాను కాబట్టి సింపుల్ స్టడ్స్ అనేది ప్రిఫర్ చేశాను. మీరు హెవీగా చూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ల్ జ్యువెలరీ. అంటే ఇప్పటి వరకు నేను బీట్స్ ప్లస్ ముందు ఎమ్రాల్స్ చూపించాను. ఇది వచ్చేసి ప్యూర్ రియల్ పర్ల్స్. అంటే ఇక్కడ మనకి ఏంటి ఫ్యాన్సీ ఐటమ్ కాదు, ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంది, నేను అవి నెక్స్ట్ లో చూపిస్తాను. ఇది వచ్చేసి రియల్ పర్ల్స్ అండ్ దీనికి సెట్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. బికాజ్ ఇవి వచ్చేసి ఇందాక చెప్పాను కదా నేను ప్యూర్ సిల్వర్ తో చేసినాయి అని చెప్పి. సో ఇవి కూడా ప్యూర్ సిల్వరే, కాకపోతే గోల్డ్ ఫినిషింగ్ మ్యాటీ అనేది ఇచ్చారు. పైన లేయర్ మాత్రమే గోల్డ్ లో ఇచ్చారు బికాజ్ పెట్టుకుంటే మనకి క్యూట్ గా ఉండాలి అని చెప్పేసి, బ్యూటిఫుల్ గా కనిపించడం కోసం అవుట్పుట్. అండ్ ఇది వచ్చేసి మనం ఫీమేల్స్ అనే కాదు మెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే షెర్వానీస్, కుర్తీస్ వేసుకుంటున్నప్పుడు వాటి పైనకి కొంచెం అంటే ధోతి ఫంక్షన్స్ కి లేదా వెడ్డింగ్స్ కి, ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ టైంలో మెన్స్ కూడా ఇప్పుడు జ్యువెలరీ యూజ్ చేస్తున్నారు. సో దానికి వచ్చేసి పులిగోళ్ళు అని చెప్పి కొంచెం ఇప్పుడు ఫేమస్, మెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి అది అటాచ్ చేసుకుని వేసుకుంటే మెన్స్ యూజ్ చేయొచ్చు, లేదు అన్నా కూడా మనం ఫీమేల్స్ కూడా యూజ్ చేయొచ్చు.
సో ఇది వచ్చేసి రియల్ పులిగోరు. మనకి ఇది కూడా సిల్వర్ తోనే చేశారు. 92.5 సిల్వర్ జ్యువెలరీ ఇది. బట్ ప్లీట్ మాత్రం గోల్డెన్ ప్లీట్ ఇచ్చారు పైన. సో ఓవరాల్ గా ఇది 2-in-1 యూస్ చేయొచ్చు, ఉమెన్స్ కానీ మెన్స్ కానీ. సో మనం ఇంట్లో తీసి పెట్టుకున్నాము అంటే మన దగ్గర ఈవెంట్స్ ఏవైనా వెడ్డింగ్స్ ఉన్నాయి అంటే సో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఒకరు అప్పుడు ఒకరు ఇప్పుడు అలా. సో ఇది వచ్చేసి ప్యూర్ పర్ల్ జ్యువెలరీ. సో ఇవి వచ్చేసి ఇందాక చూపించాను కదా, అందులోనే ఇవి రియల్ రూబీస్. అండ్ ఇది ఇందాక చెప్పినట్టుగా సిల్వర్ 92.5 జ్యువెలరీ, ఇది సిల్వర్ జ్యువెలరీ. సో ఓవరాల్గా అందులో మనకు వచ్చిన కలెక్షన్స్ ఇవి. ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ రూబీస్. సో ఇవన్నీ కూడా రియల్ బీట్స్. నేను చెప్పాను కదా ఇందాక మీకు, అంటే కొన్ని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని చేయలేను కాబట్టి. కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. సో అన్నీ కూడా రియల్ బీట్సే, వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ కూడా ఉన్నాయి, రష్యన్ ఎమరాల్డ్స్ అని చెప్పి. సో ఎగ్జాక్ట్గా వాటి నేమ్స్ అనేది నాకు తెలియదు, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ నెంబర్ డిస్ప్లే చేస్తాను. సో ఎగ్జాక్ట్గా అవి ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఓవరాల్గా రియల్ రూబీసే. ఇది వచ్చేసి సిల్వర్ 92.5 సిల్వర్ జ్యువెలరీనే గోల్డ్ ప్లీట్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఇవన్నీ రియల్ రూబీసే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఈ మనీష్ జ్యువెలరీ అని నేను చెప్పాను కదా, ఫ్యాషన్ జ్యువెలరీ. ఓవరాల్గా వీళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్ అనేది ఉంటుంది. సో మీరు చూడొచ్చు, వెడ్డింగ్స్కి ఎక్కువగా యూజ్ అయ్యే కలెక్షనే ఉంది. అండ్ లేటెస్ట్ ట్రెండ్లో కూడా ఉన్నాయి. ఓల్డెన్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఇవైతే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయి. అండ్ చోకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓవరాల్గా ఇవైతే వాళ్ళు హ్యాండ్మేడ్ చేసినవి. సో ఇవన్నీ కూడా నేను ఇలాంటిది ఒకటి చూపించాను మీకు. సో అన్నీ చూపించడం కుదరదు అని చెప్పేసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను. సో ఇవి చోకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓవరాల్గా ప్లెయిన్ ప్యూర్ జ్యువెలరీ ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి బీట్స్, ఎమరాల్డ్స్ ఇందాక చూపించాను కదా, అందులో ఇవి ఫ్యాన్సీ ఐటమ్. ఇవి ప్యూర్ కాదు, కాకపోతే ఫ్యాన్సీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇవే అవి. మనకి ప్యూర్ అయితే ఓన్లీ 2 కలర్సే వస్తాయి, అది రెడ్ అండ్ గ్రీన్ వస్తుంది. కానీ కొంచెం షేడింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్, అందుకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర ప్యూర్ అనే కాదు, అంటే అందరూ ఎక్కువ రేట్ పెట్టి కొనలేరు కాబట్టి కొందరు తక్కువ రేట్లో అడుగుతారని చెప్పేసి ఫ్యాన్సీ ఐటమ్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఎమరాల్డ్స్, పర్ల్స్, రూబీస్ అన్నీ కూడా ఇవి రియల్ రూబీస్, ముందుగా చెప్పినవన్నీ కూడా. సో చూడండి ఇవన్నీ వాళ్ళ జ్యువెలరీనే, మనీష్ ఫ్యాషన్ జ్యువెలరీ. చాలా బాగున్నాయి, కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు ఏది కావాలన్నా కూడా వాళ్ళ కాంటాక్ట్ అనేది డిస్ప్లే చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా సైట్స్ గూగుల్లో ప్లస్ ఇన్స్టా, ఫేస్బుక్ ఐడీస్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వంశీ గారు చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్ కలెక్షన్ అనేది ఇచ్చారు. మీకు ఎవరికి కావాలన్నా కూడా ఇది నియర్ బై, అంటే సర్కిల్లోనే, దిల్సుఖ్ నగర్లోనే ఉంది. సో వచ్చి మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు, లేదన్నా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు చూసిన జ్యువెలరీ అంతా, అంటే ఎమరాల్డ్స్, పర్ల్స్, రూబీస్ తో ప్యూర్వి చూపించాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం మరికొన్ని కలెక్షన్స్ తో. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.